ఇరాన్‌పై అణుదాడికి గ్రీన్ సిగ్నల్. ఐరాసాకు కీలక అధికారి గుడ్ బై. అసలు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు? ఇరాన్‌పై నిజంగానే అణుబాంబు వేస్తారా? అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి తాము మొదలుపెట్టిన యుద్ధం 2 నెలల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో జారిపోతున్న అమెరికా ఇప్పుడు ఆ దేశంపై అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోందన్నమాట. ఇందుకు ఐక్యరాజ్య సమితి కూడా అనుమతి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఓ కీలక అధికారి ఐరాసాకు రాజీనామా చేశారు. దీంతో పాటు ఆయన ఐరాసాపై ఘాటు వ్యాఖ్యలతో ఓ ట్వీట్ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేగుతోంది. ఇరాన్‌లో అణ్వాయుధాల వాడకానికి దారితీసే ఒక పరిస్థితికి ఐరాస సన్నద్ధమవుతోందని ఆరోపిస్తూ సంస్థలోని పెట్రియాటిక్ విజన్ అనే విభాగానికి ప్రధాన ప్రతినిధిగా ఉన్న మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేశారన్నమాట. సో ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ ఆయన ఒక లేఖను కూడా జత చేశారు. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని ఐరాసలోని కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు ఒక శక్తివంతమైన లాబీకి సేవ చేస్తున్నారని సఫా ఆరోపించారు. సో ఇరాన్‌లో అణ్వాయుధాల వాడకానికి ఐరాస సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రజల పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన తెలిపారన్నమాట. సో ఏది ఏమైనా గానీ ఇరాన్ పైన అయితే న్యూక్లియర్ బాంబ్ వేయడానికి రెడీ అవుతుందని చెప్పి ఆయనైతే రిజైన్ చేశారు. సో ఇది టెహరాన్ చిత్రం. చదువుకొని అదేవిధంగా ప్రయాణాలు చేయని, ఎన్నడూ సైన్యంలో పనిచేయని, దానిపై బాంబులు వేయాలనే ఆలోచనకే నోరూరుస్తున్న యుద్ధోన్మాదులారా, ఇదిగో మీకోసం. ఇది తక్కువ జనాభా ఉన్న ఎడారి కాదు. ఇక్కడ కుటుంబాలు, పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నాయి. కలలు కనే సాధారణ శ్రామిక వర్గ ప్రజలు ఉన్నారు. యుద్ధం కోరుకునే మీరు రోగులని ఆయన పోస్ట్‌లో మండిపడ్డారన్నమాట. టెహరాన్ దాదాపు 1,00,00,000 మంది జనాభా ఉన్న నగరమని, వాషింగ్టన్, బెర్లిన్, అదేవిధంగా పారిస్, లండన్ లేదా అంతకు మించిన నగరాలపై అణ్వాయుధాలతో దాడి చేయడాన్ని ఊహించుకోమని ఆయన కోరారు. ఈ విషయం లీక్ చేయడం కోసం తాను దౌత్య వృత్తిని వదులుకున్నానని, మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నేరంలో భాగం కాకుండా, దానికి సాక్షిగా నిలవకుండా ఉండేందుకు మరీ ఆలస్యం కాకముందే శీతకాలాన్ని నివారించే ప్రయత్నంలో తన విధులను నిలిపివేశారని తెలిపారన్నమాట ఆయన. సో అమెరికాలో రాజులు వద్దు అనే నినాదంతో దాదాపు 1,00,00,000 మంది నిరసన తెలిపిన సంఘటనలు ప్రస్తావిస్తూ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని, ఎందుకంటే అది ప్రమాదకరమని తెలిపారు. ఇప్పుడే చర్యలు తీసుకోవాలని, ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కోరారు. వీధుల్లోకి రండి, మన మానవత్వ భవిష్యత్తు కోసం నిరసన తెలియజేయాలని కోరారు. ప్రజలు మాత్రమే దీనిని ఆపగలరన్నారు. చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుందన్నారు. తాను 2023లోనే రాజీనామా చేయాలనుకున్నానని, దానికోసం 3 ఏళ్లుగా ఓపిక పట్టానని సఫా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘర్షణలను ఆయన ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితిలోని కొంతమంది అధికారులు ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించడానికి ఇష్టపడడం లేదన్నారు. సో ఐరాస తనను వదిలేసిందని, తనకు కుటుంబానికి ప్రాణం బెదిరింపులు వచ్చాయన్నారు. ఐరాసలో తనపై సెన్సార్ విధించారని, అయితే అది ఆ సంస్థ ద్వారా కాదని, ఆ లాబీకి సేవ చేయడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన కొందరు ఉన్నతాధికారుల ద్వారా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఐరాస ఇంకా స్పందించలేదు. చూశారు కదా, ఈ విధంగా స్పందిస్తూ ఇతని యొక్క ఉద్యోగాన్ని అయితే రాజీనామా చేశారు ఆయన. చూశారు కదా, ఇది టెహరాన్ మాట. దీని మీద దాడి చేయడానికైతే, న్యూక్లియర్ బాంబ్ వేయడానికైతే సిద్ధమవుతుందని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజమో ఏంటో ఫ్యూచర్‌లో చూడాలి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.